నాయకులని కొంత అవేర్నెస్ చేసేటువంటి ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నాను. మనతో పాటు చిన్నపరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. చిన్నపరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంత అభద్రతా భావంలో ఎందుకున్నారు? ఎస్ఐఆర్ అంటనంటే అసలు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరివైనా కానీ, అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎవరైనా డబల్ ఓట్లు ఉన్నా కానీ, ఎవరైనా చనిపోయినా కానీ, వాళ్ళు అప్డేట్ చేయకున్నా కానీ ఎస్ఐఆర్ పద్ధతిలో వాటిని తొలగిస్తారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అభద్రతా భావంలోకి వెళ్ళవలసినటువంటి అవకాశం ఏముంది చెప్పండి. నమస్కారం సార్, ప్రైమ్ లైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. అంటే ఎస్ఐఆర్ గురించి మాట్లాడితే అభద్రత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభద్రతలో ఉన్నట. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి అవకాశాన్ని దాన్ని స్పెషల్ దీనికి రివిజన్ దీనికి సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి దాన్ని జాగ్రత్తగా చేయండి. దాని ద్వారా ఇద్దరు ముఖ్యమంత్రులు మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూసామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అభద్రత గురయ్యామనంటే, అంటే వెస్ట్ బెంగాల్, తమిళనాడు సామాజిక రాజకీయ నేపథ్యాలు వేరండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సామాజిక రాజకీయ నేపథ్యం వేరు. ఎస్ మంచిదే, ఏదున్నా కానీ అందరికి ఓటు అనేది ముఖ్యమే కదా సార్. మీ ఓటును మీరు జాగ్రత్తగా ఉంచుకోండి, ఓటర్లని అందరు కూడా అవేర్నెస్ కల్పించండి. అవకాశం ఉన్నటువంటి, ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు, ఊర్లో పోయిన వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇళ్ళలో ఉన్నారని చెప్పేసి కొన్ని అంటే ఆయనే తీసేస్తారనో లేకపోతే అది మాట్లాడలేదు, ఆ మాట వాడారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అలాంటివి ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చిన్నపరెడ్డి గారు కంటిన్యూ. కరెక్ట్ కాదని అంటాం. అభద్రత ఏంటి సార్? ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకోవాలా వాడుకోవద్దా? అంతకాడికి ఎన్నికల కమిషన్ ఎందుకో, అవకాశం ఇవ్వటం ఎందుకో అక్కడ మాట్లాడాలి దాని గురించి మనం. సరే, అది మాట్లాడుతూ కృష్ణాంజనేయులు గారు ఇందాక చాలా విషయాలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల గురించి మాట్లాడలేదు. 16 పార్టీలు ఉద్యమాలు చేస్తా ఉన్నా, 16 పార్టీలు కాదు 36 పార్టీలు ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాల్లో పాల్గొనాల్సిన అవసరం మాకేమైనా ఉందా? మా ఉద్యమం మేము చేస్తాం, మా జెండా పట్టుకొని మా ఉద్యమాన్ని మాకు జరిగిన అన్యాయాన్ని మేము స్పష్టంగా చెప్పగలం. కానీ రాజ్యాంగాన్ని గౌరవించి ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత అది ఈవీఎంల ద్వారా జరిగిందా లేకపోతే దాని ప్రశ్నలన్నీ ఖచ్చితంగా మిగిలిపోయి ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నీ ప్రజల మెదడులో ఇరుక్కుపోయి ఉన్నాయి. మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. మేమే డబ్బా కొట్టుకొని మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని ఈవీఎంల ద్వారా ఓడించారు అని మేము భజన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ భజన చేసుకునే బ్యాచ్ వేరుంటుంది. ఆ బ్యాచ్తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల అలా చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకుంటున్నారు. కొంతమంది పెద్దలు అనుకుంటే అనుకోవచ్చు. చిన్నపరెడ్డి గారు డైరెక్ట్ ఆ సమావేశం నుండి వచ్చినట్టున్నారు, కొద్దిగా వాడివేడిగా స్పందిస్తున్నారు. ఎలా ఉద్యమం చేయాలో, ఎలా మెడలు వంచాలో బ్రహ్మాండంగా తెలుసు. సోనియా గాంధీ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విషయాలు కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా తెలుసు. అలాగే సార్ చెప్పండి ఇప్పుడు ఎఫ్ఐఆర్ గురించి వినపడట్లేదు సార్, కంటిన్యూ అండి ప్లీజ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అభద్రతా భావానికి గురవుతున్నారా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ ఓట్లు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పెరగటం వల్ల చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎమ్మెల్యేగా లేకపోతే ఈ రోజు ముఖ్యమంత్రిగా వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎన్ని ఓట్లు? దాదాపుగా 20,000 25,000 ఓట్లు ఎక్స్ట్రా ఉండటం వల్ల ఇలా జరిగినదని చెప్పేసి అధికారికంగా 5 పేర్లు, ఒకే తండ్రి ఒకే భార్య ఒకే పిల్లలతోటి ఉన్నటువంటి పేర్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం జరిగింది. ఇలాంటివి బొచ్చెడు ఉన్నాయి. వాటన్నిటి మీద అవగాహన కలిగి ఉండండి. ఇవన్నీ కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రజలకు అవేర్నెస్ కల్పించి ఎవరు ఓట్లు వాళ్ళు జాగ్రత్త ఇలా కాపాడుకోవాల్సిన పరిస్థితి సార్. ఓట్లు దొంగ ఓట్లు వేసుకునే రోజులు, రిగ్గింగ్లు చేసే రోజులు అయిపోయినాయి. ఒకటే కొట్టడు, కొడితే మిషన్ ద్వారా కొట్టడం, లేదంటేనేమో ఇట్లా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకునేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద అవగాహనతో కలిగి ఉండాలి. ఇలా అవగాహన కార్యక్రమం లాగా జరిగినటువంటి పరిస్థితి సార్. తురగ శ్రీరామ్ గారు, ఈ రోజు ఏదైతే ఎక్సర్సైజ్ వైఎస్ఆర్సీపీ